నమస్తే, వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాండ్ పేపర్లు రాసుకొని మరీ బెల్ట్ షాపులు నడపాలి. టీడీపీ ఆడియో లీకులపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం. పాల్గొన్న విశాఖ కలెక్టర్ హరీందర్ ప్రసాద్. శాంతా కళ్యాణ్ అనురాగ నిలయం ఆకస్మిక తనిఖీ శ్రీకాకుళం కలెక్టర్. వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకున్న స్వప్నిల్ దినకర్. బెల్ట్ షాపులు ఎలా నిర్వహించాలి, పోలీస్ అధికారులకు ఎవరికి ఎంత లంచాలు ఇవ్వాలని తెలుగుదేశం నేతలు మాట్లాడుకుంటున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ అన్నారు. బాండ్ పేపర్లు రాసుకొని మరీ బెల్ట్ షాపులు నడపాలని చర్చించుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిండికేట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకుని అమ్ముకుందాం, ఇంకొకటేమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం. ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి. వేరే ఏరియాలో ఉన్న షాపులోళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు. ఎక్సైజ్ సిఏల్ని ఇద్దరిని రప్పిద్దాం, వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉన్నారు. వాళ్ళిద్దరిని నార్త్ సిఐని సౌత్ సిఐని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాప్ వాళ్ళతో ఈయన బేరసారాలు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అదేదో బాండ్లు, 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాసుకోవాలంట, చెక్లు ఇచ్చుకోవాలంట. సౌత్ సీఆర్ని కూర్చోబెట్టి మాట్లాడించాము. వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు అంత కావాలని. అది ఈవినింగ్ సీఏ కూడా రమ్మన్నారు అందరికి. ఏం చేయాలి, ఎలా రమ్మాలి, అందరం కలిపి యూనిటీ ఎలా ఉండాలి. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చెప్పండి. కొన్ని లీడ్ తీసుకొని ఏమనుకున్నామో అది పేపర్ మీద పెట్టండి సార్. అదే దాని గురించి చెప్పి ఏమనుకుంటున్నానంటే ఏదనుకున్నా 39 మీద బాండ్ మీద సంతకం పెట్టించాలి. అంటే 100 రూపాయల బాండ్ మీద సంతకం. అదే నేను చెప్పడం, 39 మీద బాండ్ మీద సంతకం ప్లస్ 39 మీద ఎవరికి కేసు వచ్చినా అందరూ బరాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేసు పెట్టారు, కేసు పెట్టమంటే ఎవరికైనా ఈయన ఏం చెప్తున్నాడంటే, ఓ పేపర్ మీద పెట్టుకుందాం, రాజమండ్రి సిటీకి రూరల్కి సంబంధించి 39 షాపులు ఉన్నాయి. ఒకవేళ ఎక్సైజ్ అధికారులు ఏదైనా కేసు పెడితే అందరి మీద పంచుకుందాం అని మాట్లాడుకోండి. పెడితే 39 మంది కలిపి 5 లక్షల పైన అది కాదు కట్టాలి, కలిపి కట్టాలి. ఏదన్నా కలిపి షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్నా కూడా 2 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి, 2.5 కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి, 3 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి. ఈ తర్వాత బెల్ట్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకటి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్ట్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి. ఇది ఏం మాట్లాడుతున్నాడంటే, బెల్ట్ షాపులు ఏ ఏరియాలో ఉన్న షాపులకి దానికి అనుసంధానంగా బెల్ట్ షాపులు ఆళ్లే పెట్టుకోవాలండి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కాకినాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతంలో బాబోయ్ జగన్ అంటూ భయపడేవారని, కానీ ఇప్పుడు శభాష్ చంద్రబాబు, లోకేష్ అంటూ వారిని అభినందిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ ద్వయం ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారని అన్నారు. 15 నెలల క్రితం ఈ రాష్ట్రం అంతా బాబోయ్ జగన్ అని అందరికీ భయంతో బతికేవారు. ఈవేళ శభాష్ సిబిఎన్, శభాష్ లోకేష్ అన్న ఇంచేదంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు యువకులు ఉద్యోగాలు లేక పడే ఇబ్బందులు, తల్లిదండ్రుల ఇబ్బందులు తెలుసుకుని ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇప్పటికి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో. అన్నిటికంటే గర్వకారణం ఏంటంటే, గూగుల్కి సంబంధించి 1,36,000 కోట్ల పెట్టుబడి, మరి 1,88,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఒక సామాన్యమైన విషయం కాదు. అది కూడా మన విశాఖపట్నంలో మరి ఈ ప్రాంతం మొత్తం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి అందరికీ కూడా విశాఖపట్నం ఒక సాఫ్ట్వేర్ హబ్గా
మరి ఏదైతే హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారో ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ లోకేష్ గారు ఏదైతే కృషితో 10 నెలల నుంచి కష్టపడి సాధించారో ఇటువంటి వ్యక్తి పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళడానికి కూడా ఎంతో అవసరం. భావితరాలు రాబోయే రోజుల్లో పార్టీ నాయకత్వానికి కానీ పార్టీ బలోపేతానికి కానీ కార్యకర్తలందరికీ కూడా ఆయన చేసి పని విధానాన్ని బట్టి మంచి బలంతో ధైర్యంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకేదంటే అదే కృషి పట్టుదల కూడా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి భావితరాల్లో మరి లోకేష్ గారి యొక్క కృషి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యువగలం పాదయాత్రతో పార్టీ అధికారాన్ని రావడానికి ఏ విధంగా ఉపయోగపడిందో ఆ విధంగా ఉపయోగపడుతుందని, అదేవిధంగా మరి గూగుల్ ప్రాజెక్టు తీసుకొచ్చినందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కాకినాడ జిల్లా తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. తొండగి మండలంలో కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని, నీటి మళ్లింపుతో పాటు రాష్ట్రంపై విద్యుత్ భారం పెరుగుతుందని ఆయన ఆరోపించారు. ఉపాధి కల్పించని కంపెనీలు రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చవని రాజా పేర్కొన్నారు. గూగుల్ అని రుద్దుతున్నారు. సరే, వాళ్ళు గూగుల్ అని రుద్దుతారు. మనం ఎంఓయూ చేయించుకునేటప్పుడు అదాని డేటా సెంటర్ అని మనం రుద్దాం. వాళ్ళు గూగుల్ అని రుద్దుతున్నారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీకి కానీ మాట్లాడమంటారా? పార్టీకి కానీ ఎవరికి సంబంధం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అదాని డేటా సెంటర్ అని ఒక డేటా సెంటర్ వచ్చింది. జగన్ గారు ఎంఓయూ చేసుకున్నారు. దానికి ఇన్నాళ్ళలో ఇది ఓపెన్ చేయాలి అని ల్యాండ్ భూములు అయ్యి కేటాయించారు. అప్పుడు ఆయన ఈ డేటా సెంటర్ వల్ల 200 మందికి తప్పితే పెద్దగా ఎవరికి ఉపాధి ఉండదు. 200 మంది తప్పితే పెద్దగా ఎవరికి ఉపాధి ఉండదు. ఉపాధి మాకు సెపరేట్ గా కల్పించండి అని చెప్పేసి, సెపరేట్ గా ఒక 20,000 మందికి ఉపాధి కల్పించండి అని చెప్పేసి ఆయన షరతు పెట్టి ఉపాధి కలిగేలాగా సాఫ్ట్వేర్ కంపెనీస్ మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళ సహాయంతో పెట్టేలాగా ఒక ఎంఓయూ చేసుకున్నారు. అంటే ఒక నాయకుడికి ప్రజల మీద ఉన్న బాధ్యత. 20,000 మంది ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేలాగా అయిపోయింది. జగన్ గారు ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు గూగుల్ అంటున్నారు. అదానినే గూగుల్ అని పేరు మార్చి చెప్తున్నారు. సరే, గూగుల్ కరెక్ట్, మంచిదే, తెచ్చారు. మరి జగన్ గారు వాళ్ళకి షరతు విధించిన 20,000 ఉద్యోగాలు కూడా తేవాలి కదా. మీరు డేటా సెంటర్ తెస్తే 200 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ డేటా సెంటర్ వల్ల ఎంతమంది ఉపాధి కోల్పోతారు తెలుసా? ఆ డేటా సెంటర్ కి 5 టీఎంసీలు నీళ్లు కావాలి. 5 టీఎంసీలు నీళ్లు కావాలి. 5 టీఎంసీలు అంటే ఏంటో తెలుసా? ఒక 5-6 నియోజకవర్గాలు లేదా 10 నియోజకవర్గాలు ప్రజలు పంటలు పండించుకునే నీళ్లు పోలవరం ప్రాజెక్ట్ నుంచి కేటాయించారట. అంటే కిందకెళ్ళి నీరు విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, తాగునీరుకి వచ్చే నీరు పోలవరం ప్రాజెక్ట్ నుంచి కేటాయించారు. 5 టీఎంసీలు సుమారు. అదేవిధంగా వైజాగ్ కి ఒక రోజు ఎంత కరెంట్ వాడతారో ఓన్లీ ఆ డేటా సెంటర్కి అంత కరెంట్ వాడతారు. ఆ డేటా సెంటర్ వైజాగ్ ఎంత కరెంట్ వాడతారో ఆ డేటా సెంటర్కి అంత కరెంట్ వాడతారు. వైజాగ్ వాడినంత కరెంట్ వాడతారు. దానివల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు. శబ్ద కాలుష్యం అయితేనే, పర్యావరణ కాలుష్యం అయితేనే. ఇది యూరోపియన్ దేశాల్లో కానీ అమెరికన్ దేశాల్లో కానీ వాళ్ళ ఒప్పుకోకపోతే మన దగ్గరికి వచ్చింది. ఆ దేశాల వాళ్ళు మాకు వద్దు బాబోయ్ అని చెప్పి అక్కడ ఉన్న రైతులు అందరూ ఒప్పుకోకపోతే మన దగ్గరికి వచ్చాయి. అదేదో గొప్ప కింద క్లైమ్ చేసుకుంటున్నారు. సరే, చేసుకోండి. ఏ రాష్ట్రం వాళ్ళు ఒప్పుకోలేదు. మన దేశంలో కూడా వేరే రాష్ట్రం వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలోని అంత ఎక్సెస్ కరెంట్ లేదు.
ప్రతి రాష్ట్రం కొనుక్కునే పరిస్థితి, మనం ఎక్కువ రేటు కొనుక్కుని వాళ్ళకి తక్కువ రేటు ఇచ్చే పరిస్థితి, అంత నీరు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు ఎవరు. మాకు వద్దు బాబు అంటే మన దగ్గరికి వచ్చింది. అది పూర్తిగా మన దగ్గరికి దానికి కావాలని వచ్చేలేదు, మన దగ్గర తెచ్చారు. మాకు వద్దు, మా గూగుల్ వాళ్ళు అదానీని మీడియేటర్ గా పెట్టి తెచ్చారు. గూగుల్ కంపెనీ వాళ్ళు అదానీని మీడియేటర్ గా పెట్టి ఈ ల్యాబింగ్ ఇదంతా ఆయన అయితే బాగా చేస్తాడని చెప్పి తెచ్చారు అనమాట. అన్ని చదివి మాకొద్దు బాబోయ్ అని చెప్పి వాళ్ళు 100 మెగావాట్ల కెపాసిటీ గల డేటా సెంటర్ కే అమెరికా వాళ్ళు ఒప్పుకోకపోతే 1 గిగావాట్ అంటే దానికన్నా 10 రెట్లు పవర్ఫుల్ సెంటర్ మనకు తెచ్చిపెడుతున్నారు వైజాగ్ లో. ఒక పక్క పోలవరం సరిపడే విధంగా పూర్తి చేయట్లేదు. ఏదైతే డిజైన్ ఉందో ఆ ఎత్తు తగ్గించారు. ఎప్పుడైతే ఎత్తు తగ్గించాడో సరిపడా వాటర్ రాదు, జనాలకి స్టోరేజ్ ఉండదు, సరిపడా వాటర్ రాదు. పోలవరం ప్రాజెక్ట్ కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కట్టేది, పోలవరం బ్యారేజ్. మళ్ళీ అందులోనే ఈ టీఎంసీలు వీళ్ళకి వాడితే ఆ కిందకెళ్ళి నీరు ఏమైపోద్ది? కిందకెళ్ళి వాళ్ళు ఎండిపోవడమే. ఈ కరెంట్ ఎక్కడ తెస్తాం మనం? కరెంట్ ఎక్కడ తెస్తాం? ఎక్కడ కొంటాం? శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలం భవానీపురం వద్ద నందన్న గౌరమ్మ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఊరేగింపులో డీజే ఏర్పాటు చేశారు. డీజే సౌండ్ తీవ్రతకు ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో గోడ పక్కనే ఉన్న 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎవరున్నారా? రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పిడింగొయ్య గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ హాజరై మాట్లాడారు. మెడికల్ కళాశాల పీపీపీ విధానాన్ని వెంటనే మెడికల్ కళాశాలల పీపీపీ విధానాన్ని వెంటనే మెడికల్ కళాశాలల పీపీపీ విధానాన్ని వెంటనే మెడికల్ కళాశాలల పీపీపీ విధానాన్ని వెంటనే ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలి. ఆరోగ్యశ్రీ సేవలు ఆరోగ్యశ్రీ సేవలు ఆరోగ్యశ్రీ సేవలు ఆరోగ్యశ్రీ సేవలు ఈ ప్రభుత్వ విధానాలు మీరు అట్లాగండి మీరు అటు లేదా నన్ను సపోర్ట్ చేయడానికి మోడీ గారు ఉన్నాడు. ఈ పేదలు చేస్తే నాకు లెక్కేంటి అని అనుకున్నవాడే కదా చేస్తున్నాడు. ఇది అయ్యా నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతుల్ని లేదా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల్ని కాపాడతారని చెప్పిన మీరు ఇవాళ ఈ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు వినండి. ఈ రచ్చబండ ద్వారా చెప్తున్నాం అంటే మీకు ఎంతసేపు ఇంటర్నేషనల్ ఫేమ్ కావాలా లేదా దేశంలో మీరు గొప్పోళ్ళు కావాలా? పేదోడు చచ్చిపోతున్నాడయ్యా. ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 3 లక్షలు అవుతుందని చెప్పినప్పుడు వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు. కానీ పేదవాడిని ఆదుకోవాల్సింది ప్రభుత్వం కదా. ఆరోగ్యశ్రీ అనే ఒక మహత్తర పథకాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తారా? అంటే ప్రాణాలు పోయినా మీకు లెక్కలేదా? పేదవాడి ప్రాణం విలువ మీకు తెలియదా? ఆలోచించండి. మీరందరూ ఆలోచించాలమ్మా. ఒక్క ఓటు
అందుకే బాబాసాహెబ్ ఇచ్చాడు. నీ జీవితాన్ని మార్చగల శక్తి నీ దగ్గరే ఉందరా. నువ్వెవడో చెప్తేనో దేనికో ఆశపడో పొరపాటున అందులో వేసేసావే, అదే కదా ఈ కష్టానికి కారణం. ఇవాళ ఆరోగ్యశ్రీ లేకపోతే బాధపడేది ఎవరు? మన పేటలే, మన వాళ్లే. మన నాయకుడు బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఆ ఒక్క ఓటు వల్ల ఇవాళ అధికారం వచ్చి అహంకారంతో ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ రచ్చబండ ద్వారా ఆరోగ్యశ్రీ రక్షణ పెట్టేశాడు. మనం ఆదుకోవాల్సింది ఇంకేముందమ్మా? ప్రైవేట్ ఆసుపత్రిలో చేయడు. ఎవరు చేయాలా? గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 100 ఏళ్లుగా మనకి 12 హాస్పిటల్ ఉన్నాయి. 11 ఉండేవి. ఒకటి రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ప్రైవేట్ ఇప్పటికే 3 లక్షల వసూలు కార్యక్రమం పెట్టారు. వాళ్ళ 65 అంటే విద్య వైద్యం వ్యాపారం చేసి సంపాదించిన వాళ్ళు ఎవరో అది ఆలోచించాలి. విద్యా వైద్యం ప్రభుత్వమే అమలు చేయాలి, ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వానికి లక్ష్యాలున్నాయని రాజ్యాంగంలో చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. కరోనాలో చూశాడు, కష్టపడతాం చూశాడు. చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశాడు. ఏమిట్రా అంటే ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అల్లాడకూడదు అని ఆలోచించాడు. కనుకే 17 మెడికల్ కళాశాలలు ఎక్కడ మారుమూల ప్రాంతంలో మన దేశంలో 78 ఏళ్ల స్వాతంత్రానంతరము ఓ పేదవాడికి రోగం వస్తే ఇది నాది ఆసుపత్రి అని వెళ్లేటువంటి పరిస్థితి లేకపోతే దేనికి స్వాతంత్రం? ఆలోచించాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. పిహెచ్సీలు ఉన్నాయి, సిహెచ్సీలు ఉన్నాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. మన జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. ఆ ఆసుపత్రుల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషలిస్టులు దేశవ్యాప్తంగా 64% లోటు ఉంటే అమ్మా మన దగ్గర 4% లోటు. ఆయన పదవీ కాలం 5 ఏళ్లలో నేను మంత్రిగా ఉన్నాను, కేబినెట్ లో జరిగిన విషయాలు చెప్పేవాడిని. ఐఎన్పిఆర్ మంత్రిగా చూశాను నేను. సుమారు 60,000 పోస్టులు. ఒక డాక్టర్ గనక ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఖాళీ ఏర్పడితే అదే రోజు రిక్రూట్ చేయమని చెప్పాడు. అంటే కొత్తగా తీసుకోమని చెప్పాడు. ఇవన్నీ మనకు తెలియదు, చెప్పుకోవడానికి ఖాళీ లేదు. 2 ఏళ్లు కరోనా వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎంత గొప్పదంటే పేదవాడు ఎవడు కూడా ఈ ప్రభుత్వం నాది, ఈ ఆస్తి నాది. నువ్వు రోజు పన్ను కడుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు బాబు ఇన్కమ్ ట్యాక్స్ కడతాను, రాజబాబు కాదు, నక్కా నగేష్ కాదు, నువ్వు కడుతున్నావు. నువ్వు టీ తాగుతున్నావు, పన్ను కడుతున్నావు. సబ్బు కొంటున్నావు, పన్ను కడుతున్నావు. టూత్ పేస్ట్ కొంటున్నావు, పన్ను కడుతున్నావు. అంతే కదా. ఇవన్నీ కట్టినాడు. నీకు హక్కు ఉంది. నీ హక్కుని ఎక్కడ నువ్వు అడుగుతావు? వెళ్ళి ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతావా? వాడు చెప్తాడా? అందుకే ప్రభుత్వ హాస్పిటల్ 17 పెడితే ఆ ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కూడా మెడికల్ కళాశాలలు 17 తీసుకొచ్చి 5 కట్టాడు. రాజమండ్రిలో నడుస్తుంది, పరీక్షలు రాస్తున్నారు. 5 నిర్మాణం పూర్తయి ఇంకో 2 రెడీగా ఉంటే కడపలో 50 సీట్లు. అంటే హాస్పిటల్ ఎలాగంటమ్మా మనం పునాది వేస్తాం, బిల్డింగ్లు కడతాం, అన్ని రెడీ అని చెప్పిన తర్వాత మెడికల్ కౌన్సిల్ అని ఉంటుంది భారతదేశ వ్యాప్తంగా. వాళ్ళు వస్తువుల కొనుగోలులో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వారోత్సవాలు సాంస్కృతిక జాతరగా మారాయి. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో టెక్కిలి ట్రైబల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ బాలికలు గిరిజన సాంప్రదాయ నృత్యాలు అలరించాయి. నీరజ్ సుబ్రహ్మణ్యం శిష్య బృందం క్లాసిక్ డ్యాన్స్ కార్యక్రమం ప్రేక్షకులను అలరించాయి.
శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కి సందర్శించారు. అక్కడ ఉన్న వృద్ధుల రూమ్ను పరిశీలించి వారి బాగోగుల గురించి అడిగారు. వారి ఆరోగ్యం బాగుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన కల్పించేందుకు విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. కలెక్టర్ హరీందర్ ప్రసాద్, స్టేట్ జీఎస్టీ అదనపు కమిషనర్ సీతారాం శేఖర్ ఫెస్టివల్ను ప్రారంభించారు. 4 స్లాబ్ల నుంచి జీఎస్టీని 2 స్లాబ్లకు తగ్గించడాన్ని చారిత్రాత్మక నిర్ణయమని వారు అభివర్ణించారు. జరిగింది. ఇక్కడ వివిధ రకాల వస్తువులు ఎగ్జిబిషన్లో పెట్టారు. దీని ద్వారా ప్రజలకి జీఎస్టీ సేవింగ్స్ ఎంత వస్తుంది అనే తెలియజేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక ఆదేశాల మేరకు ఈ ఫెస్టివల్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చెప్పడం జరుగుతుంది. మన జిల్లాలో దాదాపు 66 స్టాల్స్ మనం ఏర్పాటు చేశాము. ఈ స్టాల్స్లో 4 వీలర్స్, 2 వీలర్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్స్, ఇంతే కాకుండా ఎస్హెచ్జి మహిళలు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ ఐటమ్స్ కూడా వాళ్ళు సేల్ చేసే విధంగా ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన కమర్షియల్ ట్యాక్స్ వారికి, అదేవిధంగా టూరిజం శాఖ వర్యులకు, రవాణా శాఖ వర్యులకు, జీవీఎంసీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఎక్కువ మంది వచ్చి ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ పొందవలసిగా కోరుతున్నాను. మామూలుగా రీటైల్ అవుట్లెట్స్లో ఇచ్చే డిస్కౌంట్స్ కన్నా ఈ షాపింగ్ ఫెస్టివల్లో ఉన్న షాప్స్లో మీరు కొంటే అదనపు డిస్కౌంట్స్ ఇస్తామని ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్క వాళ్ళు సిబ్బంది కూడా తెలియచేయడం జరిగింది. అంతేకాకుండా లక్కీ డ్రా కూడా మనము ఏర్పాటు చేస్తున్నాము. ఆన్ 19th లాస్ట్ డే ఆఫ్ ద ఎగ్జిబిషన్ వీ విల్ హ్యావ్ దట్ లక్కీ డ్రా ఆల్సో. లక్కీ డ్రాస్తో పాటు ప్రతిరోజు కూడా ఈవినింగ్ పూట
మనము కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఫెస్టివల్ని మనము దివాళీ ముందే 4 రోజుల ముందే దివాళీ పండగ వచ్చిన ఒక వాతావరణం మనం తీసుకురాగలిగాము. ప్రజలు ఎక్కువ మంది వచ్చి ఈ సదుపాయాలని వాడుకోవాల్సిన సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరినీ కోరుతున్నాను. మీడియా సోదరుల ద్వారా ప్రజలందరికీ ఈ విషయాన్ని తీసుకురావాల్సిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. చూస్తూనే ఉండండి న్యూస్.